బీజేపీకి పోయినసారి సొంతగా మెజారిటీ రాకపోవడానికి లెఫ్ట్ పార్టీలు కూడా ముఖ్యమైనటువంటి కాదు. ఆ రకంగా బీజేపీకి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, ఉన్మాదాలకు వ్యతిరేకంగా, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి దాంట్లో సిపిఎం పార్టీ ముందుంటే వాటిని గురించి కేరళలో పోయి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ మోడల్ కావాలని చెప్పంటే అది దోపిడీ వర్గాలకు అనుకూలమైన పాలన, విద్యా వైద్యాన్ని ప్రైవేటీకరణ చేసే పాలన, ఎస్సీ ఎస్టీల భూములను లాక్కునేటటువంటి పాలన అనేది, ఎస్సీ ఎస్టీ బీసీలకు బడ్జెట్తో నిధులు కోత విధించే పాలన అనేది, పేదల గుడిసెలు కూల్చేసేటటువంటి బుల్డోజర్తో కూల్చేసేటటువంటి పాలన అనేది, ఉద్యోగాలు ఇవ్వకుండా డిగ్రీ పీజీలు చేసినటువంటి అనగారినటువంటి తరగతుల పిల్లలు రోడ్ల పాలు చేసినటువంటి పాలన అనేది. నువ్వు రాజకీయాలు మాట్లాడితే నీకు తప్పకుండా తగిన పద్ధతిలో ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి వాస్తవాలు మాట్లాడేటట్టుగా, రాష్ట్ర అభివృద్ధికి తగిన చర్యలు తీసుకునేటట్టుగా ఉండాలి. లేకపోతే తీవ్రమైనటువంటి ప్రజా పోరాటాలు, తిరుగుబాట్లు వస్తే ఈ ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం చెప్పేటటువంటి ఏదో మాయ మాటలు మాట్లాడి ఫ్యూచర్ సిటీ, మూసి ప్రక్షాళన అవి అనే పేరుతో కోట్ల రూపాయలు దండుకోవడానికి చేసేటటువంటి కార్యాచరణ తప్ప అభివృద్ధికి సంబంధించి లేదు.